ఆఫ్ఘనిస్తాన్లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన భారీ భూ ప్రకంపనలు దేశాన్ని విషాదంలో ముంచాయి. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం తూర్పు ఆఫ్ఘనిస్తాన్లోని కునార్, నంగర్హార్ ప్రాంతాలను తీవ్రంగా కుదిపేసింది. తాజా సమాచారం ప్రకారం ఈ విపత్తులో 622 మంది మరణించగా 1500 మందికి పైగా గాయపడ్డారు. ఈ భూకంపం ఆదివారం రాత్రి 11:47 సమయంలో సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంప కేంద్రం జలాలాబాద్ నగరానికి 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ లోతు తక్కువగా ఉండటం వల్ల నష్టం మరింత తీవ్రమైంది. ఎందుకంటే లోతు తక్కువగా ఉన్న భూకంపాలు సాధారణం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. ఈ భూకంపం కునార్ ప్రాంతంలోని నూర్గల్, సావిక్, వాట్పూర్, మనోగి, చపాదార వంటి జిల్లాలను తీవ్రంగా దెబ్బతీసింది. కునార్లోని 3 గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయి. మరెన్నో గ్రామాలు భారీ నష్టాన్ని చవిచూశాయి. ఈ ప్రాంతంలోని శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. ఆఫ్ఘన్ రెడ్ క్రెసెంట్ సంస్థ తమ వైద్య బృందాలు బాధిత ప్రాంతాలకు చేరుకుని అత్యవసర సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. నంగర్హార్లోని ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోయాయి. మరికొందరిని హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోనే కాకుండా పొరుగు దేశమైన పాకిస్తాన్లోని ఇస్లామాబాద్, అబ్బోటాబాద్ వంటి ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతంలోనూ ప్రకంపనలను కలిగించింది. భవనాలు కొన్ని సెకండ్ల పాటు కంపించడంతో ప్రజలు భయంతో వీధుల్లోకి పరిగెత్తారు. ఈ భూకంపానికి కొన్ని నిమిషాల తర్వాత 4.5, 5.0, 5.2 తీవ్రతలతో అనేక ఆఫ్టర్ షాకులు సంభవించాయి. ఇవి నష్టాన్ని మరింత పెంచాయి. తాలిబాన్ నేతృత్వంలోని హోంశాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ మతీన్ ఖానీ మాట్లాడుతూ, మా బృందాలు ఆహారం, ఆరోగ్యం, భద్రత వంటి అన్ని రంగాల్లో సమగ్ర సహాయం అందించేందుకు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లోని రిమోట్ ప్రాంతాల్లో సంభవించడం వల్ల సహాయక చర్యలు సవాల్గా మారాయని, ఈ ప్రాంతంలో రోడ్లు, సమాచార వ్యవస్థలు పరిమితంగా ఉండటం వల్ల రక్షణ కార్యక్రమాలు మరింత జటిలమయ్యాయన్నారు. చాలా ఎక్కువ మందే ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ భౌగోళికంగా భూకంపాలకు అత్యంత సున్నితమైన దేశం. ఇది భారత యూరేషియన్ టెక్టానిక్ ప్లేట్ల సంగమం వద్ద ఉంది. ఇక్కడ మల్టీఫాల్ట్ లైన్లు ఉన్నాయి. హిందూకుష్ పర్వత శ్రేణి ఈ ప్రాంతంలో భూకంపాలు తరచూ సంభవించే ప్రదేశంగా గుర్తించారు. ఈ పర్వత ప్రాంతంలో భూకంపాలు సంభవించినప్పుడు కొండచర్యలు విరిగిపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. గత దశాబ్దంలో ఆఫ్ఘనిస్తాన్లో భూకంపాల కారణంగా 7,000 మందికి పైగా మరణించారు. సగటున ఏటా 560 మంది భూకంపాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ భూకంపం ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవలి సంవత్సరాల్లో సంభవించిన అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఒకటిగా నిలిచింది. 2023 అక్టోబర్లో హెరాత్ ప్రాంతంలో సంభవించిన 6.3 తీవ్రత గల భూకంపంలో తాలిబాన్ ప్రభుత్వం 4,000 మంది మరణించారని పేర్కొంది. 2022 జూన్లో కూడా 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 1,000 మంది మరణించారు. ఈ విపత్తులు ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక స్వభావం, దాని నిర్మాణ సమస్యలు, సహాయక వ్యవస్థలలో లోపాలను మరింత స్పష్టం చేశాయి. ప్రస్తుత భూకంపం ఆఫ్ఘనిస్తాన్కు ఇప్పటికే ఉన్న సంక్షోభాలను మరింత తీవ్రతరం చేసింది.